సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. అండ్ రేపు మార్కెట్ ఎలా ఉంటుంది, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో కూడా చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఏ డేటాలోకి వెళ్దాం. ఎఫ్ఐడిఏ డేటాలో చూస్తే వీళ్ళు కంటిన్యూగా సెల్లింగే, ఇది పెద్ద బయింగ్ కాదు. అండ్ వాళ్ళు బయింగ్ ఒకవేళ ఇప్పుడు ఈరోజు 15th మీరు చూస్తే 666 బయింగ్ ఉంది. సో ఈ బయింగ్ మనం కన్సిడర్ చేయలేం, మీకు తెలిసిందే. అది పెద్ద బయింగ్ అయితే కాదు, అది సెల్లింగే ఈరోజు. కాకపోతే ఇంట్రెస్టింగ్ ఏంటంటే డిఎస్ కూడా స్మాల్ క్వాంటిటీ సెల్ చేశారు, ఎఫ్ఐఎస్ స్మాల్ క్వాంటిటీ బై చేశారు. ఓవరాల్గా చూస్తే మార్కెట్లో బిగ్ ప్లేయర్ పార్టిసిపేషన్ లేదు ఈరోజు. మార్కెట్ అందుకే ఒక రేంజ్లోనే ఉంది అండ్ కొద్ది హైలో ఉంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్లు ఏమైనా ఉన్నాయంటే ప్రజెంట్ ఇంపాక్ట్ అయ్యే న్యూస్లు అయితే ఏం లేవు. స్టాక్ తాలూకు రిజల్ట్ అయితే ఇవి ఉన్నాయి. అండ్ హాలిడేస్లో కూడా ప్రజెంట్ మే 1కే ఉంది, మధ్యలో ఏం లేవు. ఓకే, ఇప్పుడు మనం గిఫ్ట్ నిఫ్టీకి వెళ్దాం. ప్రజెంట్ రైట్ నో గిఫ్ట్ నిఫ్టీ మీరు 30 minutes టైం ఫ్రేమ్లో మీకు చూపిస్తున్నాను. నేను చెప్పాను ఏంటి, రేపు మార్నింగ్ మార్కెట్ ఇదే రేంజ్లో ఫ్లాట్లో ఉంటే మన మార్కెట్ సేమ్ 300-340 అట్లా ఇడిద్ది. ఎంత గ్యాప్ అప్ ఉందో అంత ఇడిద్ది. లేదు ఒక పుల్ బ్యాక్ తీసుకుంటేనే డౌన్ సైడ్ అంటే 200 points అట్లా ఇడిద్ది అని కూడా చెప్పాను. సో ఈరోజు చూస్తే సేమ్ ఫ్లాట్ ఇవ్వడం వల్ల, సేమ్ మార్నింగ్ ఫ్లాట్ ఉండడం వల్ల కూడా మన మార్కెట్ 370 అట్లా ఓపెన్ అయింది. 375 points దాకా ఓపెన్ అయింది. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే మార్నింగ్ 9:15 తర్వాత ఇది గిఫ్ట్ నిఫ్టీ. మార్కెట్ 9:50 తర్వాత ఇది ఇక్కడే సస్టైన్ అయింది. అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుంది. రేపు ఏమవ్వచ్చు, సింపుల్గా గిఫ్ట్ నిఫ్టీ రేపు మార్నింగ్ 7:30 నుంచి 8 లోపట, బాగా గుర్తుపెట్టుకోండి, 8 లోపట ఈ 24,319, ఓకే, 24,319, 24,319 దీనిపైన కానీ రేపు మార్నింగ్ ట్రేడ్ అయ్యిందా మళ్ళీ గ్యాప్ అప్పే కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి, గ్యాప్ అప్. దీనిపైన కానీ రేపు మార్నింగ్ మీకు 7:30 నుంచి 8 ఆ టైంకి దీనిపైన ఉందా మీకు గ్యాప్ అప్పే కనబడిద్ది. లేదు మార్కెట్లో 24,200 కానీ లేదా 24,186 ఈ లో కింద కనబడిందా, దెన్ మీకు గ్యాప్ డౌన్ కనబడుతుంది. డెఫినెట్గా గ్యాప్ డౌన్ కనబడుతుంది. సో ఈ టైంకి రేపు మార్నింగ్ ఆ టైంకి మీరు చెక్ చేయాలి, దీనిపైన ఉందా దీని కింద ఉందా. ఈ రెండిటికి పైన కింద లేకుండా ఫ్లాట్లోనే ఉందనుకో, ఈ జోన్లోనే ఉందనుకో, మన మార్కెట్ కూడా ఫ్లాట్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్దాం. ఈరోజు మన మార్కెట్ అబ్జర్వ్ చేయండి. ఈరోజుది మార్నింగ్ ఫస్ట్ 15 minutes క్యాండిల్ హైలో మార్కెట్ సేమ్ రేంజ్లోనే ఫుల్ టైం పాస్ మార్కెట్. ఓకే, ఇలాంటి దగ్గర బోత్ సైడ్స్ ప్రీమియం డికే అవుతాయి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇలా కాల్ సైడ్ ఇంత గ్యాప్ అప్ ఓపెన్ కూడా కాల్ సైడ్ ప్రీమియం పెరిగి డికే అయిపోతాయి, పుట్ సైడ్ ఎలాగా డికే అవుతూ ఉంటాయి. సో బోత్ సైడ్స్ ప్రీమియం డికే అయితే మనం రేపు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ప్రజెంట్ టుడే డే హై డేలో మార్క్ చేయండి. 24,277 బిగ్ ప్లేయర్ పార్టిసిపేషన్ లేదండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బిగ్ ప్లేయర్స్ లేరు, అందుకే ఈరోజు ఎఫ్ఐడిఐ దాంట్లో కూడా వాల్యూమ్ పెద్దగా లేదు. సో 24,277 ఒకటి, 24,160 ఒకటి, ఓకే, 160 ఒకటి, 24,160, 24,277 ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ ఉంది. ఫ్లాట్ కానీ రేపు దీని పైకి వెళ్తే మనం అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, అదే ఫ్లాట్ కిందకు వస్తే దీని కిందకు వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. సింపుల్ అంతే. ఫ్లాట్ ఇడితే ఇదేది కాకుండా మళ్ళీ పెద్ద గ్యాప్ అప్ ఇప్పుడు ఇన్నట్టే ఒక 200 points 150 points గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ నిడిపోతే దెన్ వెయిట్ ఫర్ ద ప్రైజ్ యాక్షన్. అక్కడ మార్కెట్ ఏం బిహేవ్ చేస్తుందో చూసే ట్రేడ్ చేయాలి. ఎలాగా ప్రైజ్ యాక్షన్ 5 minutesలోకి వచ్చి మార్కెట్ చూడండి, మార్నింగ్ షార్ప్ ఓపెన్ అయింది, కిందకు వచ్చింది, తర్వాత స్లో అండ్ స్టడీగా పైకి వెళ్ళింది. ఇదే హై దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకుంది కదా, ఇక్కడ ఒక డౌన్ సైడ్ ట్రేడ్, మళ్ళీ స్లో అండ్ స్టడీగా మళ్ళీ రోజంతా ఇదే రేంజ్లో టైం పాస్ చేసింది, ఎటు వెళ్ళలేదు. అలా ఇరుక్కుపోకుండా వెయిట్ ఫర్ ద ప్రైజ్ యాక్షన్. సో బిగ్ గ్యాప్ డౌన్ 150 points దాటి ఓపెన్ అయిపోతే మాత్రం ప్రైజ్ యాక్షన్ ఏం చేస్తుందో చూసి అప్ వెళ్తుందా డౌన్ వెళ్తుందో చూసి మనం ట్రేడ్ చేద్దాం. ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం చెప్పాను కదా, అప్ సైడ్ బ్రేక్ అయితే అప్, డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్. అదే స్మాల్ గ్యాప్ అప్ స్మాల్ గ్యాప్ డౌన్ లైక్ ఈ రేంజ్లోనే దీని దగ్గరలో ఓపెన్ అవడం కానీ దీని దగ్గరలో కానీ ఓపెన్ అయితే అప్పుడు ఏం చేద్దామంటే ఇంట్రెస్టింగ్ అప్పుడు ఉంటుంది. ఎందుకు చూడండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి వెళ్తే మనం ప్లాన్ చేసాం. అదే స్మాల్ గ్యాప్ అప్లో రేంజ్కి దగ్గరలో ఇక్కడిక్కడ ఓపెన్ అయితే ప్రీవియస్ డేలో అప్పుడు ఏమైపోద్ది అంటే ఇది సపోర్ట్ కింద పనిచేసింది కదా, ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ అయిపోద్ది. అంటే కింద దీని దగ్గర ఓపెన్ అయితే ఇది రెసిస్టెన్స్ అయిపోద్ది. అప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది, ఇక్కడికి వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకుని కింద పడ్డానికి చూస్తుంది. సో అప్పుడు మళ్ళీ మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు.
అలాగే స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి వస్తుంది, అప్పుడు మనం అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఓకే, స్మాల్ గ్యాప్ డౌన్, ఫ్లాట్ ఇలా పైకి వెళ్ళినా ఎలాగెళ్ళినా మనం సేమ్ అంతే బేసిక్ రేంజ్ బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ చేస్తాం. అండ్ ఇది సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ కూడా మోస్ట్లీ ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్ రేంజ్లో గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ మనం చూద్దాం. సో ప్రజెంట్ సెన్సెక్స్ అయితే లెవెల్స్ ఇది మీరు మార్క్ చేసుకోండి, 78, ఓకే 78,300 అండ్ కింద 77,800 ఇవి లెవెల్స్. ప్రజెంట్ మార్కెట్ ఎక్కడ ఉంది ఇప్పుడు, ఫ్లాట్ పైకి వెళ్తే అప్ సైడ్, ఇలా ఫ్లాట్ కిందకు వస్తే డౌన్ సైడ్. ఓకే, ఫ్లాట్ పైకి వెళ్తే అప్, ఫ్లాట్ కిందకు వస్తే డౌన్. మార్కెట్ ఈ రేంజ్లో ఉంటే మనం ట్రేడ్ ఎటు చేయలేము, ఎందుకంటే మార్కెట్ రేంజ్లో ఉంటే మనం ఏం చేస్తాం, ఏం చేయలేం. స్మాల్ గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ డౌన్ అంటే ఈ రేంజ్ దగ్గరలో ఓపెన్ అయితే వెయిట్ చేయండి. ఈ రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ కింద కన్వర్ట్ అయ్యి పైకి వెళ్తే అప్ సైడ్, అలాగే ఈ సపోర్ట్ కాస్త ఇట్లా రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ అయ్యి కిందకు వస్తే డౌన్ సైడ్. ఓకే, ఒకవేళ ఇదేది కాకుండా స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇమ్మీడియట్గా పైకి వచ్చింది అనుకో, దెన్ ఈ సపోర్ట్ దగ్గర సేమ్ 77,800 దగ్గర అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి అలాగే స్మాల్ గ్యాప్ అప్ షార్ప్గా పడింది అనుకో డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఎందుకు అలా చెప్తున్నానంటే సేమ్ నిఫ్టీలో కూడా అంతే, సేమ్ ఒకేలా ఉన్నాయి కాబట్టి. ఎందుకు అలా అంటున్నానంటే చూడండి, మార్కెట్ ఏమైంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా, షార్ప్ బయింగ్ వచ్చిందా. అదే ఒకవేళ రేపు మార్కెట్ ఇంత పాజిటివ్గా ఉంది, గ్యాప్ అప్ల మీద వెళ్తుంది, రేపు అనుకోకుండా ఒక చిన్న గ్యాప్ డౌన్ వెళ్ళింది అనుకో, షార్ప్గా పైకి వస్తే మళ్ళీ ఈ రేంజ్ బ్రేక్ అయ్యి లోపలికి వస్తే 77,800 బ్రేక్ అయ్యి లోపలికి వస్తే కూడా మనం అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇది నిఫ్టీలో కూడా సేమ్ అలానే ప్లాన్ చేయొచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కూడా అలానే ప్లాన్ చేయొచ్చు. ఓకే, డన్. సో ఇది నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ టెలిగ్రామ్లో ఈరోజు నేను ఏ అప్డేట్ ఇవ్వాలి, అసలు ట్రేడ్ తీసుకోలేదు, మార్కెట్ నాకు ఎటు లేదు. ఈవెన్ మీరు 20K వేసినా నాకు ప్రాపర్ ఎక్కడ క్లోజింగ్ రాలేదు మార్కెట్లో, నేను ఎంట్రీ కూడా తీసుకోలేదు. మీకు చూపిస్తాను చూడండి, ఇగో ప్రాపర్ మీకు బై అండ్ సెల్ సిగ్నల్ కనబడుతుంది, కానీ ప్రాపర్ ఎంట్రీ ఇక్కడ ఎంట్రీ అయితే ఇక్కడ స్టాప్ లాస్, బట్ ఇది ఈజ్ నాట్ అన్ ఎంట్రీ. ఓవరాల్గా మార్కెట్ అటు తిరిగి రేంజ్లో ఉంటుంది, నాకు ప్రాపర్ క్లోజింగ్ రాలేదు, అందుకు నేను తీసుకోలేదు, అసలు ఎంట్రీ కూడా పెట్టలేదు గ్రూప్లో. ఓకే, అదనమాట. నెక్స్ట్ షార్ట్ వీడియోలో డైలీ షార్ట్స్లో నేను అప్డేట్ చేస్తున్నాను, మీరు చూడండి. డే వైజ్గా నేను ఏం చేస్తానో మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకేనా, ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే క్లియర్ వీడియోస్ కోసం నేను చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.